హాయ్ ఫ్రెండ్స్, ఈ లగేజ్ అంతా ఏంటిది అనుకుంటున్నారా అండి? మేము కాశీకి వెళ్తున్నామండి. ఇంకా కాశీకి ఫ్లైట్లో వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ఫ్లైట్లో అయితే 1.5 అవర్లోనే వెళ్ళిపోతాము, అలసిపోకుండా ఉంటామని చెప్పి ఫ్లైట్లో వెళ్ళామండి. ఇది ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్లో కొన్ని పిక్స్ దిగేసేసి అక్కడ వ్యూస్ అవన్నీ చాలా బాగున్నదని చెప్పేసి కొన్ని అక్కడ పిక్స్ దిగామండి, కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా అక్కడ నిలబడితే మాకు కాఫీ స్మెల్ చాలా మంచిగా వచ్చింది. వెనకకి తిరిగి చూస్తే అక్కడ కాఫీ షాప్ ఉందండి. సరే అని చెప్పి కాఫీ తాగుదామని అక్కడికి వెళ్ళాము. కానీ ఎయిర్పోర్ట్లో కాఫీ ఎంత ఉందో తెలుసా అండి? మీరే గెస్ చేయండి ఎంత ఉంటుందో. కాఫీ బాగుంది కానీ అక్కడ ఛార్జ్ కూడా బాగానే ఉంటుందండి. ఇంకా కాఫీ తాగేసరికి ఫ్లైట్ వచ్చేసిందండి. ఇంకా ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం మేము. అక్కడ టికెట్స్ చూపించేసి ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యామండి. తర్వాత మా సీట్స్ ఎక్కడున్నాయో వెతుక్కొని వెళ్ళి కూర్చున్నామండి. ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిందండి అక్కడ. ఇంకా మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తే అన్నీ చూడొచ్చండి మనం, అన్నీ అక్కడ చుట్టుపక్కల. కానీ ఇక్కడ మాత్రం క్లౌడ్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ బాగుంటుందండి చూడ్డానికి. వారణాసిలో దిగిపోయామండి. తర్వాత అక్కడ నుండి హైదరాబాద్ నుండి 1.5 అవర్ అండి వారణాసికి. ఇంకా అక్కడ దిగేసేసి రిక్షా మాట్లాడుకొని ఆ రిక్షాలో మేము బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళామండి. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ముందుగా అక్కడ కాశీలో కాలభైరవ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవాలని చెప్పి ముందుగా అక్కడ కాలభైరవ టెంపుల్కి వెళ్ళామండి. ఇదే కాలభైరవ టెంపుల్ అండి. కాలభైరవ టెంపుల్ చూశాక కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఎందుకంటే అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌడ్ లేవండి. అక్కడ ఏమీ తీయలేదు. అది చూసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామండి. ఇంకా ఆ రోజు అలసిపోయామని మీకు రోజొకటి కాశీది పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.